ఓం శ్రీమాత్రే నమః. నేటి ఐదవ ధర్మంలో సృష్టి ఆరంభం పూర్వం బ్రహ్మదేవుడు తన యొక్క కుడి భాగం నుండి స్వయంభూమనువును, ఎడమ భాగం నుండి శతరూపా స్త్రీని ఉద్భవించు చేత వారిద్దరి యొక్క కలయిక నేటి మానవ జాతికి స్థితికి ప్రత్యక్ష కారణం. అందుకే నేటి యుగధర్మంలో మానవులు వివాహానంతరం గృహస్థులై భార్యాభర్తలు చేసే ప్రతి యజ్ఞ యాగాదులు, వ్రతములు, జపములు, తపములు, వివాహ కార్యక్రమాల్లో భర్తను కుడి స్థానానికి గాను భార్యను పక్కకి ఎడమ స్థానంగా స్వీకరింపజేస్తారు. ఇది గొప్ప నిదర్శనం. మరి అంతేకాకుండా శ్రీ విష్ణు వక్షస్థల నివాసిని శ్రీ విష్ణు పత్ని మహాలక్ష్మి నమోస్తుతే అనేటువంటి భావాన్ని అనుసరించి ఆ యొక్క మహాలక్ష్మీ నారాయణుడు విష్ణుమూర్తి తన యొక్క ఎడమ భాగంలో హృదయంలో మహాలక్ష్మిని స్వీకరిస్తాడు. వీరిద్దరూ కలిసి జగత్ కళ్యాణాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా అర్ధనారీశ్వరతత్వం కలిగినటువంటి పార్వతీ పరమేశ్వరులు సదాశివుడు తన శరీరంలో తన యొక్క ఎడమ భాగాన్ని పార్వతీ శక్తిగా స్వీకరిస్తూ వీరిద్దరి శక్తి కూడా ఏకీకృతమై లోకాన్ని రక్షిస్తుంది. అందుకే వివాహమైనటువంటి దంపతులు, భార్యాభర్తలు తమ దాంపత్యంలో ఇద్దరి భేదాభిప్రాయాలు లేకుండా ఒకే అభిప్రాయంతో వారి దాంపత్యాన్ని, సహచర్యాన్ని స్వీకరిస్తూ మరి ధర్మ అర్థ కామ్య మోక్షంలో ఇద్దరు కూడా పాలు పంచుకుంటూ ఈ యొక్క ధర్మాలను స్వీకరిస్తూ ఆ సదాశివుని యొక్క ఆశీర్వచనం పొందగలరు. ఓం శ్రీమాత్రే నమః.